హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బేగం బజార్లో ఉన్న వివిధ రకాల గణేషులను నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో డీటెయిల్గా ఒక్కొక్క మండపం మనం చూడొచ్చు. ఇదైతే ఫస్ట్ ఉన్న మాలీ సమాజ్ అన్నట్టు. సో మాలీ మిత్ర మండపం. సో వాళ్ళ ఒక్క గణేషుడు డెకరేషన్ ఏ టు జెడ్ మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో వాళ్ళు చాలా డీటెయిల్గా చాలా బాగా డెకరేట్ చేశారు. గణేషుని చాలా బాగా చూశారు. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ గణపతి అన్నట్టు బేగం బజార్లో నేను కవర్ చేసిన వీడియోస్లో ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఇక్కడ మనం చూడబోతున్నాం పంచముఖ హనుమాన్ గణేషుణ్ణి. సో ఇందులో మీరు చూస్తున్నారు కదా, సో డీటెయిల్గా డెకరేషన్ ఏ టు జెడ్ చాలా బాగా చేశారు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసినా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనకి బర్డ్స్ కూడా ఉన్నాయి. సో అలాగే అక్కడ మంకీ డాల్ అయితే పెట్టారు. సో లైటింగ్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. పంచముఖ హనుమాన్ అవతారం చూడొచ్చు. సో చాలా బాగుంది. సో మీరు కూడా బేగం బజార్ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ వీడియో చూశారు కదా, సో ఇది డైరెక్ట్గా చూడొచ్చు. సో బటర్ఫ్లైస్ ఎవ్రీథింగ్. సో మనం ఒక గార్డెన్లో ఉన్నట్టు, ఒక వనంకి వెళ్ళినట్టు, ఒక కైండ్ ఆఫ్ ఏ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటట్టు సో పంచముఖ హనుమాన్ గణేష్ని మనం ఇప్పుడు చూసాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళండి. సో బేగం బజార్కి వెళ్తే మీకు అక్కడ సో అన్నిటితో పాటు ఇది కూడా చూడొచ్చు. ఇది మీకు క్లియర్గా సెంటర్లో ఉంటుంది. సో చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూడబోతున్నాం, ఇది సెకండ్ బేగం బజార్లో మేము విజిట్ చేసిన వాటిల్లో. సో ఇక్కడ కూడా గణేశుడు చాలా బాగా డెకరేషన్ చేశారు. సో బయట నుంచి ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను, మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, సో శివాజీ మహారాజ్తో పాటు ఉన్న సో గణేషుని మీరు చూస్తున్నారు. సో పక్కన ఏనుగు దంతాలు, అలాగే చిన్నపాటి శివలింగం సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో మీరు కూడా వెళ్ళండి. సో ఆ గణేశుడు పంచముఖ హనుమాన్ గణేశుడితో పాటు దీన్ని కూడా చూడొచ్చు మీరు. సో రెండు కూడా ఆపోజిట్గా ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇది థర్డ్ గణపతి. సో మేము చూసిన దాని దగ్గర సో ఆ గణేశుడు పక్కన ఉన్న ఈ మండపంలో ఈ గణేశుని మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. సో వినాయకుడి దగ్గర భజన కూడా జరుగుతుంది. సో భక్తితో చూస్తున్నారు కదా, సో గణపతిని చూస్తూ ఆ భజన వింటూ సో చాలా బాగుండే ఫ్రెండ్స్. మీరు కూడా ఇటు బేగం బజార్ వస్తే మాత్రం ఈ గణేష్ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది, చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ మోస్ట్లీ రోజు కూడా వీళ్ళు భజన చేస్తున్నారంట, చాలా బాగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరీ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. గణేశుడు కూడా డెకరేషన్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే మనం ఇంకొక గణేష్ని చూస్తున్నాము. ఇది కూడా బేగం బజార్లోనే. సో చుట్టుపక్కలనే ఉన్న గణేశుడు, ఇది కూడా చాలా బాగుంది. అండ్ వన్ మోర్, మీరు ఇప్పుడు చూస్తున్న వ్యూ ఏంటంటే సో 3 మండపాలు ఒకే దగ్గర. సో మీకు క్లియర్గా లొకేషన్ వచ్చినా కానీ ఐడెంటిఫై అయ్యేటట్టు ఎక్కడ ఏ గణేశుడు అని. సో ఇప్పుడు చూస్తున్న ఎల్లో కలర్ ఉన్న దాంట్లో మనకి పంచముఖ హనుమాన్ గణేశుడు ఉన్నాడు, చూస్తున్నారు కదా. సో ఇది వ్యూ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పహల్వాన్ గణేష్ని చూస్తున్నాము. సో కింద మూషిక వాహనం, సో మూషిక చూడొచ్చు. సో పహల్వాన్ గణేశుడు ఎంత బాగుందో చూడండి. సో చూస్తున్నారు కదా, సో వధ్ ఆఫ్ జరసంద్, పవర్ ఆఫ్ భీమా అండ్ ఐడియా ఆఫ్ లార్డ్ కృష్ణ. సో మహాభారత్ థీమ్లో మీరు ఇప్పుడు చూస్తుంది పహల్వాన్ గణేశుడు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి నరసింహస్వామి రూపంలో ఉన్న సో నరసింహస్వామి ఎత్తుకున్న మన గణేషుని చూడొచ్చు, చాలా బాగుంది ఈ గణేశుడు. సో ఈ రెండు కూడా మనకి పక్కనే ఉన్నాయి. సో మీరు ఇటు వచ్చినప్పుడు పక్కా ఇవి చూడండి, విజిట్ చేయండి, చాలా బాగుంది చూడడానికి కూడా. సో మీరు ఈ రీసెంట్గా మహాభారత్ చూసుంటారు కదా, సో అదే థీమ్లో ఈ గణేశుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూస్తుంది ఆపరేషన్ సింధూర్ గణేశుడు. సో ఎంత బాగుంది చూడండి, ఎంత క్యూట్గా ఉందో. సో ఎలుక వాహనం అన్నట్టు, సో పైలట్ సీట్లో ఎలుక మనం చూడొచ్చు, చాలా బాగుందండి. సో మీరు కూడా విజిట్ చేస్తే పక్కా ఇది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నటరాజస్వామి శివుని రూపంలో ఉన్న గణేష్ని చూస్తున్నాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇటు వస్తే మాత్రం తప్పకుండా చూడండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి పహల్వాన్ టైప్లో ఉన్న గణేశుడు, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి, మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. వితిన్ 50 మీటర్స్ టు 100 మీటర్స్లోనే ఉంటాయి. సో బేగం బజార్ వెళ్తే మాత్రం తప్పకుండా ఇవన్నీ చూడండి, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుందో గణేశుడు. ఇది కూడా పక్కనే ఉన్న మండపంలో ఉన్న గణేశుడు. సో ఆంజనేయ స్వామి ఉన్నారు.
చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయోధ్య థీమ్ ఎంత బాగుందో చూడండి. సో తప్పకుండా ఇవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి సో వివిధ జ్యోతిర్లింగాలు కలిపి ఒకే దగ్గర ఉన్న సో ఎక్కడెక్కడ ఏది ఉంది జ్యోతిర్లింగం అనేది చూడొచ్చు మీరు ఇందులో. సో ఈ లాస్ట్ వచ్చి గణేష్ మండపంలో మనం అన్ని జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర చూడొచ్చు, కేదార్నాథ్ ఇవన్నీ కూడా. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇలా వివిధ రకాల మండపాలన్నీ మనం ఒకే చోట చూడొచ్చు. సో నేను నెక్స్ట్ అయితే లాస్ట్ వీడియోలో నీకు అన్నీ కలిపి ఒకటేసారి చూపిస్తాను. సో ఇది ఫస్ట్ మనం చూడబోయింది. సో త్రిముఖంతో ఉన్న విఘ్నేశ్వరుని చూసాము. సో నెక్స్ట్ అయితే ఆపరేషన్ సింధూర్ అండ్ నటరాజ స్వరూపం చూస్తున్నారు కదా. సో పక్కనే ఉన్నాయని మీకు చూపించడానికే ఇలా తీశాను. సో నెక్స్ట్ వచ్చేసి సో వీటి ఆపోజిట్లు ఉన్నదే మనకి నరసింహస్వామి, అలాగే పహల్వాన్ గణేశుడు మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇలా కొంచెం నడుస్తూ వెళ్తే సో మనకి చూస్తున్నారు కదా జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సో ఇక్కడ చూస్తారు. చిన్నపిల్లలు పెట్టిన గణేశుడు. సో ఇవన్నీ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇటు వస్తే మాత్రం ఇవన్నీ తప్పకుండా చూడండి. సో పహల్వాన్ గణేశుడు చూశారు కదా, అండ్ ఇక్కడ చూశారు కదా. సో అలా సో ఇవన్నీ కలిపి మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఇవన్నీ తప్పకుండా చూడండి. బేగం బజార్ వెళ్తే మాత్రం ఇవన్నీ పక్కనే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసి ఫిష్ మార్కెట్ ఉంటుంది బేగం బజార్ది. సో దాని పక్కనే ఉంటుంది ఇవన్నీ మండపాలన్నీ ఒకే దగ్గర మీరు చూడొచ్చు. సో ఇటు వస్తే మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాగే మేము ఇంకా వీడియోస్ చేసి మీకు ఇంకా షేర్ చేసుకుంటాము సో మా యొక్క జర్నీ. థ్యాంక్ యూ ఆల్. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇవన్నీ కూడా బేగం బజార్లో ఉన్న గజాననులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.